ఈ వీడియోలో నేను మీకు చూపిబోతున్నాను అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో టైమర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అది కూడా ఎటువంటి ప్లగిన్స్ లేకుండా డిఫాల్ట్ సెట్టింగ్స్‌తో. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీరేం చేయాలంటే సీక్వెన్స్‌ని మీ టైమ్‌లైన్‌లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అదే అండి వీడియో గాని, ఫోటో గాని ఏదైనా సరే మీ టైమ్‌లైన్‌లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు అదే ప్రాజెక్ట్ ప్యానెల్‌లో ఒక కొత్త అడ్జస్ట్‌మెంట్ లేయర్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకని చెప్పి ముందు ముందు మీకే తెలుస్తుంది. అడ్జస్ట్‌మెంట్ లేయర్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఆ లేయర్‌ని మీరు ఏదైతే లేయర్ ఉందో టైమ్‌లైన్‌లో దాని పైన అయితే తీసుకురావాలన్నమాట. సో, ఇవన్నీ ఎందుకని చెప్పి మీకు డీటెయిల్‌గా అయితే చెప్తాను ముందు. సో, మీరేం టెన్షన్ పడకండి. తర్వాత మీరు ఎఫెక్ట్స్ ప్యానెల్‌కి అయితే వెళ్ళండి. ఒకవేళ మీకు ఎఫెక్ట్స్ ప్యానెల్ కనపడట్లేదు అంటే పైన కనిపిస్తున్న విండో మీద క్లిక్ చేసి అక్కడి నుంచి అయితే ఎనేబుల్ చేసుకోండి. సో, ఎఫెక్ట్స్ ప్యానెల్‌కి వెళ్ళిన తర్వాత టైమ్ అని అయితే టైప్ చేయండి. అక్కడ మీకు మెటా డేటా అండ్ టైమ్ కోడ్ బర్నింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయండి అడ్జస్ట్‌మెంట్ లేయర్‌లో. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన వెంటనే మీరు టైమర్‌ని చూడొచ్చు ఇక్కడ వీడియోలో. ఇప్పుడైతే కొన్ని సెట్టింగ్స్‌ని అయితే చేంజ్ చేయాలన్నమాట. అది కూడా ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానెల్‌లో నుంచి అవి ఏంటి అని చెప్పి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. మొదటగా మీరు చేంజ్ చేయాల్సింది ఈ మెటా డేటా అనే ఆప్షన్ అనమాట. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి సీక్వెన్స్ టైమ్ కోడ్ అని. అంటే మనకి సీక్వెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఇదైతే క్యాలిక్యులేట్ చేసుకుంటుందన్నమాట టైమింగ్ అనేది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ ఫీల్డ్ సింబల్ అనమాట. ఒక్కొక్కసారి ఇది ఆన్ అయితే ఉంటుంది. అక్కడ మీకు సింబల్ అయితే కనిపిస్తుందనమాట. దీన్నైతే ఆఫ్ చేసుకోండి. సో దట్ మనకి టైమింగ్ అనేది క్లీన్‌గా అయితే కనిపిస్తుందనమాట. ఒకవేళ మీరు ఈ టైమర్ అనేది స్టార్టింగ్ నుంచి కాదు మధ్యలో నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే సింపుల్ అనమాట. మీరు ఈ అడ్జస్ట్‌మెంట్ లేయర్‌ని అయితే కంట్రోల్ చేసుకోండి. అందుకే చెప్పాను కదా! అడ్జస్ట్‌మెంట్ లేయర్ ఇక్కడే మనకి హెల్ప్ అవుతుందనమాట. సో, అడ్జస్ట్‌మెంట్ లేయర్‌ని ఎక్కడ ఎంత కావాలో అక్కడ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ కంట్రోల్‌లోకి వెళ్ళి అక్కడ మీరు మెటా డేటాలో క్లిప్ టైమ్ కోడ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్ ఇది. సో, సెలెక్ట్ చేసిన వెంటనే మీకు కింద ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందనమాట. దాని పేరు సోర్స్ ట్రాక్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ వీడియో లేయర్ అని చెప్పి. అంటే ఈ అడ్జస్ట్‌మెంట్ లేయర్ అదే ఈ టైమ్ ఎఫెక్ట్ ఎక్కడైతే యాడ్ చేశారో ఆ లేయర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం వీడియో 2 లేయర్‌లో పెట్టాం కాబట్టి వీడియో 2 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఈ అడ్జస్ట్‌మెంట్ లేయర్‌ని నేను వీడియో 3లో పెట్టినట్లయితే వీడియో 3 అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో, ఇప్పుడేంటంటే ఇది ఇక్కడ నుంచి టైమింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో, అడ్జస్ట్‌మెంట్ లేయర్ చెప్పాం కదా యూజెస్ అనేది ఆటి వరకు ఓకే అనమాట. ఒకవేళ మీరు ఈ టైమర్‌ని అంటే ఇన్ని సెకండ్స్ చూపియాల్సిన అవసరం లేకుండా అంటే తగ్గించాలనుకున్నట్లయితే మీరు ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళి క్రాప్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఆల్రైట్. క్రాప్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత మీరు దీన్ని క్రాప్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఈ అడ్జస్ట్‌మెంట్ లేయర్ కింద ఏవైతే లేయర్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా అయితే అఫెక్ట్ అవుతుందనమాట ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు నేను క్రాప్ చేస్తున్నానంటే కింద లేయర్స్ కూడా అయితే క్రాప్ అయిపోతున్నాయి. ఇది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట అడ్జస్ట్‌మెంట్ లేయర్‌కి. ఒక పాజిటివ్ సైడ్ ఉంది. ఒక నెగెటివ్ సైడ్ అయితే ఉంది. దీన్ని కూడా మనం ఎలిమినేట్ అయితే చేయొచ్చు. అది చెప్తాను చూడండి. సింపుల్‌గా మీరు ప్రాజెక్ట్ ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఫుటేజ్ అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ట్రాన్స్పరెంట్ వీడియో అనేది. అదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయండి టైమ్‌లైన్‌లోకి. సేమ్ ముందు చెప్పిన విధంగా ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళి అక్కడ మీరు టైమ్ అని సెర్చ్ చేసినట్లయితే మెటా డేటా అండ్ టైమ్ కోడ్ అనేది ఆప్షన్ వస్తుంది. దాన్నైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ట్రాన్స్పరెంట్ వీడియోలో. చేసిన తర్వాత మెటా డేటాలోకి వెళ్ళి అక్కడ క్లిప్ టైమ్ కోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సోర్స్ ట్రాక్ అడుగుతుంది. ఇక్కడ చూడండి సోర్స్ ట్రాక్ అనేది ఇప్పుడు మనకి వీడియో 3లో ఉంది కాబట్టి వీడియో 3 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడేం చేస్తారంటే ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోకి వెళ్ళి క్రాప్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి ట్రాన్స్పరెంట్ వీడియోకి. ఇప్పుడు నేను క్రాప్ గనుక చేసినట్లయితే ఈ ట్రాన్స్పరెంట్ వీడియో కింద ఉండే లేయర్స్‌కి ఏమైతే ఎఫెక్ట్ అవ్వదనమాట. సో, ఈ విధంగా అయితే మీరు క్రాప్ చేయొచ్చు. సో, ఈ విధంగా అయితే మీరు టైమర్ ఎఫెక్ట్‌ని అయితే క్రియేట్ చేయొచ్చు అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా అండ్ ఇన్ఫర్మేటివ్‌గా ఉందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో ఎడిటింగ్ టిప్స్, ఇకపోతే గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్, ల్యాప్‌టాప్ రిలేటెడ్ థింగ్స్ అబ్బో! ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ పోస్ట్ చేస్తుంటాను. అది కూడా తెలుగులో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.